హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో అరేస్లో నెక్స్ట్ మెథడ్స్ నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఒక 6 మెథడ్స్ నేర్చుకున్నాము. ఆల్రెడీ మనం ఏమేమి మెథడ్స్ నేర్చుకుంటున్నాము అనేది ఒక లిస్ట్ కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. ఈ 6 మెథడ్స్ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2005కి. సో మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మోర్ పీపుల్కి మీరు షేర్ చేసి నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ లెర్న్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఇవాళ మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రమ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం, 7th నుంచి. ఓకే, సో మనం ఆల్రెడీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము? నేను ఆల్రెడీ పైథాన్ ఫుల్ స్టాక్ అనే ఒక సిరీస్ ఒకటి ఫాలో అవుతున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్లోకి వెళ్తాను, జావా స్క్రిప్ట్లోకి వెళ్తాను. అరే మెథడ్స్ 1 అనేది 11th క్లాస్ పెట్టాము. సో నౌ వి గో విత్ న్యూ ఫోల్డర్ తీసుకొని 12th క్లాస్ అరే మెథడ్స్ 2 అని పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే దానికి సపరేట్గా ఉంటే నేను ఇవన్నీ గిట్హబ్లో మీకు పుష్ చేస్తాను. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మీరు వీడియో బేస్ చేసుకొని క్లాసెస్ ల్యాబ్స్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ అనేది మనం టైప్ చేయాలి. ఎందుకని? ఆ కరెంట్ డైరెక్టరీని రూట్గా చేసుకొని విఎస్ కోడ్ ఓపెన్ అవ్వడానికి. సో ఫస్ట్ నేను index.js అనే ఫైల్ తీసుకుంటున్నాను. లెట్స్ ఐ విల్ మూవ్ ఆన్ టు ద జూమ్. ఎందుకు జూమ్ చేస్తానో తెలుసు కదా, మీరు మొబైల్లో చూసేటప్పుడు మీకు ఈజీగా కనపడటం కోసం నేను మ్యాక్సిమం జూమ్ చేసి చెప్తున్నాను. ఓకే, లెట్స్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ కమాండ్. మనం ఎక్కడ దాకా ఆపేసామంటే ఫిల్ దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే మనకి ఫ్రమ్ అనే కమాండ్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఫ్రమ్ కమాండ్? మనం ఇక్కడ కామెంట్లో పెడతాం దాన్ని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రమ్? ఫ్రమ్ యొక్క మెథడ్ ఏంటంటే దిస్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ అరే ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ టు అరే కింద కన్వర్ట్ చేయడం కోసం మనం సింపుల్గా వెరీ సింపుల్గా చెప్పాలంటే దిస్ మెథడ్ క్రియేట్స్ ఎన్ అరే ఫ్రమ్ ఎన్ అరే ఆబ్జెక్ట్. సో ఎలా క్రియేట్ చేస్తాం? లైక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫ్రూట్స్ అని చెప్పని ఒక అరే ఏముంది, ఫ్రూట్స్ అనే ఒక అరే ఉంది. సో ఫస్ట్ ఫ్రూట్, నేను అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి నేను 0 అనే కీలో లైక్ నేను యాపిల్స్ అని చెప్పని ఎంటర్ చేసుకున్నాను. సో ఇది అరే. అరే అంటే దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏం చేయాలి? వీ షుడ్ పుట్ ఇన్ టు ద ముస్టాక్ బ్రాకెట్స్. ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ పుట్ ఇన్ టు ద ముస్టాక్ బ్రాకెట్స్. 1: I go with the grapes, కామా ఒక డబుల్ కొటేషన్లో పెట్టాను, ఒకటి సింగిల్ కొటేషన్లో పెట్టాను. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే నథింగ్ టు డిఫరెన్స్, నో వరీస్ అబౌట్ దట్. లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్, ఫైన్ యాపిల్. సో ఓకే, సింప్లీ ఐ విల్ టేక్ 3 elements. సో ఐ నీడ్ ఆఫ్ టు మేడ్ 1. దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ వాట్ విల్ బి కమింగ్, ఒక ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయ్యి. ఈ ఆబ్జెక్ట్లో ఎలిమెంట్స్ గెట్ చేయాలంటే మనం ఎలా చేసేవాళ్ళము? సింపుల్గా ఫ్రూట్స్ ఆఫ్ 0, ఫ్రూట్స్ డాట్ 0 కావాలంటే చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ డాట్ 0 అనే కీని మనం కాల్ చేస్తే ఈ 0 అనేది ఒక కీ కాబట్టి ఫ్రూట్స్లో ఉన్న 0 యొక్క వాల్యూ అనేది మనకి రిటర్న్ అయిపోయింది. ఇక్కడ బగ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కీ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు దీన్ని డబుల్ కొటోస్లో ఎంక్లోజ్ చేసేసుకుంటే అప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ ఆఫ్ 0 అనే కీ అవైలబుల్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా 0s 1s అనేవి పెట్టినప్పుడు కాంప్లికేటెడ్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 0 ఇండెక్స్ని ఇలా కాల్ చేసుకోవచ్చు, అరే బేస్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. నౌ యాపిల్ షుడ్ బి రిటర్న్. సో ఓకే, మన టాపిక్ అది కాదు. ఒక ఆబ్జెక్ట్ని అరే కింద ఎలా కన్వర్ట్ చేయాలి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే అరేస్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను ఇంకొక అరే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. దాని పేరు ఫ్రూట్ అరే అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఫ్రూట్ అరే అనే వేరియబుల్ తీసుకొని అరే అనే ఒక ప్రోటోటైప్ మెథడ్స్ నుంచి ఫ్రమ్ అనే మెథడ్ని మనం ఉపయోగించి వాట్ వీ నీడ్ ఆఫ్ టు పాస్ ద ఆబ్జెక్ట్ ఫ్రూట్స్ అనే ఆబ్జెక్ట్ని మనం దాంట్లోకి FRIUITS ఫ్రూట్స్ అనే ఆబ్జెక్ట్ దాంట్లో పంపిస్తే ఈ ఫ్రూట్స్ అనే ఆబ్జెక్ట్ కాస్త అరే రూపంలోకి కన్వర్ట్ అయ్యి మనకి రిటర్న్ పాస్ చేసింది. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఫ్రూట్ అరే అని ప్రింట్ చేస్తే వాట్ షుడ్ బి గివెన్ టు ద అవుట్పుట్? ఇట్స్ ఎన్ అరే. ఇక్కడ ఎంటీ అరే వచ్చింది మనకి. ఇక్కడ ఏమొచ్చింది?
ఎంటీ అరే వచ్చింది. ఎందుకని ఎంటీ అరే వచ్చింది? మనం తీసుకుంది ఏంది? ఫ్రూట్ అరే. దీంట్లోకి ఏం పంపించాము? ఫ్రూట్స్ అనేది పంపించాము. సో ఇక్కడ మనకి టోటల్గా దీని యొక్క లెంత్ కూడా మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేయాల్సి వస్తుంది అంటే లెంత్ అనే కీని కూడా మనం పంపిస్తే అప్పుడు అది కన్వర్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి కామా పెట్టేసి LEN GTH లెంత్ కోలన్ మనం ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాము ఇక్కడ? 1 2 3 అని ఇచ్చేసేసి దెన్ వీ కెన్ రన్. ఇట్ షుడ్ బి రిటర్న్ అన్ అరే. ఇక్కడ ఎడిషన్గా ఏం చేసామంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మనం అరే కింద మార్చాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ చివర్లో మీరు దాని యొక్క లెంత్ని మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం 2 అని మెన్షన్ చేస్తే వాట్ విల్ బి రిటర్న్? సో వాట్ విల్ బి రిటర్న్? 2 ఎలిమెంట్సే అరే కింద కన్వర్ట్ అయింది. అంటే స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ షుడ్ బి రిటర్న్ అన్ అరే. ఓకే, ఒక అరే కింద ఏం చేస్తుంది? స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. మనకి ఎన్ని ఎలిమెంట్స్ అయితే కావాలో అన్ని ఎలిమెంట్స్ని అరే రూపంలోకి రిటర్న్ చేస్తాం. సో కాబట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క చివర్లో మనం మెన్షన్ చేయాల్సింది ఏంది? లెంత్ అనేది మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ అరే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఫ్రమ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరన్నా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఇంటర్వ్యూలో మీకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అరే కింద బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయనగానే మీరేం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ మీకు తెలియదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ అంటే ఫ్రూట్స్ డాట్ కీస్ అని ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ ఫ్రూట్ అన్నాం అనుకో, దాని లెంత్ ఎంత అంటే ఆటోమేటిక్గా వచ్చింది. మనం నెక్స్ట్ వాటిలో తెలుసుకుంటాం ఎలా అనేది కూడా నేను ఒకసారి ఊరక మీకు చూపిస్తాను. ఆబ్జెక్ట్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పంటే దానికి ఎన్ని కీస్ అయితే మనకు ఆబ్జెక్ట్లో కీస్ ఉన్నాయో అన్ని కీస్ మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఇక్కడ చివరిలో చూడండి ఎన్ని వచ్చినాయి? 0 1 2 లెంత్ మొత్తం వచ్చేసినాయి. ఈ కీస్ యొక్క లెంత్ కావాలంటే మనకి ఈ కోడ్లో మనం చేయాల్సింది ఏంది? ఎన్ని ఉండేది మనం తెలుసుకోవాలనుకుంటే డాట్ లెంత్ ఏదైతే ఈ స్ట్రింగ్ మొత్తం రాసామో డాట్ LENGTH లెంత్, ఆ లెంత్ ఆఫ్ ది కీస్. అయితే మనం అప్పుడే ఇది పెట్టకూడదు. ఇది ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ వాళ్ళు ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఈ లెంత్ కనుక్కున్న తర్వాత అప్పుడు లెంత్ ఈక్వల్ టు ఎంతైతే వస్తున్నాయో అంత మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనకి ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. డోంట్ కన్ఫ్యూజ్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లైవ్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారు, ఎలా చేయాలనే దానికి కూడా చెప్తాను. 1 minute. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది? ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ రిటర్న్ అవుతుంది. ఒకసారి దీన్ని క్లియర్ చేసేద్దాం, రన్ చేద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం ఇచ్చామో ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. లెంత్ 4 అని చెప్తుంది. ఆ లెంత్లో యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్ వరకే రిటర్న్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ 3 మెన్షన్ చేసాం. 3 మెన్షన్ చేసాం కాబట్టి 3 ఫ్రూట్సే వచ్చినాయి. 4 మెన్షన్ చేస్తే ఇంక్లూడింగ్ ఆఫ్ ది లెంత్ కూడా ఒక కీయే అనుకొని రిటర్న్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు గివ్ టు దిస్, ఇది ఇవ్వను. దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఆబ్జెక్ట్. నేను ఇక్కడ ఒక టెంపరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫ్రూట్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కామా పెట్టిన తర్వాత లెంత్ LENGTH లెంత్ కోలన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ వాట్ అబౌట్ ద ఫ్రూట్స్ డాట్ లెంత్. బాగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఇంటర్వ్యూస్లో వాడే టెక్నిక్స్. ఇలా వాడితే ఏమైందంటే డైనమికల్లీ ఈ టెంప్ అనే దాంట్లోకి ఒక న్యూ అరే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దాన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు దాని యొక్క లెంత్ ఎంత ఉందో కనుక్కుందాం. అలానే దాన్ని అరే కింద కన్వర్ట్ చేద్దాం. ఆ వచ్చింది మనం ప్రింట్ చేసుకుందాం. ఓకే, వీ కెన్ చెక్ ఇట్. ఇట్స్ డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఏమైంది మనకి క్లియర్ చేస్తే యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్ లెంత్ వచ్చేసి 4 ప్రింట్ అయిపోయింది. లెంత్ అనే కీవర్డ్ ప్రింట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. అంటే మనము మన కొద్దిగా సెన్స్ని ప్లే చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఇస్తారు వాళ్ళు ఇంటర్వ్యూస్లో. ఈ ఆబ్జెక్ట్ ఇచ్చి ఏమంటారంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని అరే కింద ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటాడు. అరే కింద ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని
ఆ టెంపరీ వేరియబుల్లోకి ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లెంత్ అనే కీ ఒకటి ప్రొవైడ్ చేసుకొని ఆ కీకి లెంత్ ఎంత అని చెప్పాలంటే ఈ ఫ్రూట్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్ అంత తీసుకొస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ టెంప్ అనే దాంట్లో చివరిలో మీకు లెంత్ అనే కీ కూడా యాడ్ అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని ప్రింట్ చేసుకొని ఆ తర్వాత ఒరిజినల్గా లెంత్ ఉంది ఇప్పుడు 4 అని చెప్పేది, ఎందుకని ఒక కొత్త కీ యాడ్ అయింది కాబట్టి, ఇది లెంత్ అనే కీ కూడా. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, అరే ఫ్రమ్ టెంప్ అంటున్నాం. అరే ఫ్రమ్ టెంప్ అంటే టెంప్లో ఏముంది, విత్ లెంత్ దాని యొక్క సైజ్ కూడా ఉంది. సో కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని మనకి రిటర్న్ తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. సో నేను దీన్ని కొద్దిగా సైడ్ పెడతాను మీకు ఇబ్బంది లేకుండా. సో లెట్ us align the panel on the right side. ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది, బట్ why it should not be right side ఆఫ్ చేసేద్దాం. లెట్స్ రైట్ టెర్మినల్ ఆన్ చేసింది, అలైన్ పొజిషన్ రైట్, దట్స్ ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ చేసేసుకుందాం. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్, ఇట్ షుడ్ బి ప్రింట్. మనం ఇక్కడ సెలెక్ట్ చేసి రన్ చేయకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ సెలెక్టెడ్ వరకే రన్ చేయని చెప్పడం అనమాట. బయట కర్సర్ పెట్టండి, క్లియర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. నౌ ఇటు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి లెంత్ యాడ్ చేసిన తర్వాత, కీ యాడ్ చేసిన తర్వాత దాని యొక్క లెంత్ ఎంత, ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమేమి బయటకు వచ్చింది. దట్స్ దిస్ ఈస్ ద ఫ్రమ్ అనేది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక వన్ ఆబ్జెక్ట్ వచ్చిన ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంటాడు. జనరల్గా నేను చాలా ఇంట్రెస్ట్లో చూశాను, ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ఒక అరే కింద ఫామ్ చేయమంటాడు. మీకు ఇది బాగా యూస్ఫుల్, దట్స్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దాం. దట్ ఈస్ కాల్డ్ జాయిన్ అంటాం. సో జాయిన్ అనేది ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక ఎలిమెంట్స్ని మనం జాయిన్ చేయాలి, ఒక అరేని ఒక స్ట్రింగ్ కింద మార్చాలి. వెరీ సింపుల్. సో మనం ఏం చేద్దాం, ఇంకొక ఫైల్ తీసుకుందాం. ఎవ్రీథింగ్ ఒక ఫైల్ తీసుకుంటే ఇట్స్ ఎ బెటర్ ప్రాక్టీస్ మనకి. సో నేను index1.js అనే ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా కోడ్ ఏంటంటే ఇప్పుడు ఒక అరేని స్ట్రింగ్ కింద ఫామ్ చేయాలి. వెరీ సింపుల్గా ఫామ్ చేయొచ్చు. ఒక అరే ఉంది లైక్ ఫ్రూట్సే తీసుకుందాం. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు అరేలో ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి యాపిల్స్ ఉంది, ఆ తర్వాత ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్ ఉంది, ఆ తర్వాత ఫ్రూట్ వచ్చేసి బనానా ఉంది. సో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి సమ్ పైనాపిల్ ఉంది. ఓకే, లెట్స్ సమ్ ఏదో ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ అయితే బెస్ట్గా ఉంటుందని. సో హౌ యూ విల్ కన్వర్ట్ ద స్ట్రింగ్ అరే టు స్ట్రింగ్. సో వెరీ సింపుల్, కాన్స్టెంట్ ఫ్రూట్స్ అరే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ అయితే మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ అరే ఆబ్జెక్ట్ డాట్ దానికి ఏం జాయిన్ చేయాలి, ఎట్లా జాయిన్ చేయాలి, నాకు అన్ని కూడా ఎలా జాయిన్ అవ్వాలి, సో కామాస్తో సపరేట్ అవ్వాలి. సో కాబట్టి జాయిన్ ద కామా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి చివరిలో జాయిన్ ఏమైంది, కామా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ ప్రింట్ చేద్దాం, అది ఒక అరే లాగా ఉంటుంది. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ అరే ప్రింట్ చేద్దాం. ఫ్రూట్స్ అరే అంటే ఫ్రూట్స్ అరే అని పెడితే మీనింగ్ఫుల్ కాదు కదా, ఫ్రూట్స్ స్ట్రింగ్ అని పెడతాం, ఎందుకంటే ఇది స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి, అరే టు స్ట్రింగ్ కాబట్టి. దట్స్ ఫైన్. లెట్స్ సెమీకోలన్. నౌ వీ కెన్ క్లియర్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. దెన్ యాపిల్స్, గ్రేప్స్, బనానా, పైనాపిల్, then it will be converted to a string. ఓకే, దట్స్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫంక్షన్ జాయిన్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక అరేని స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం కోసం వాడతాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే స్ట్రింగ్ని ఒక అరే కింద మార్చాలంటే దీన్ని ఇంకొక రకంగా మెథడ్తో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ మెథడ్, అనదర్ మెథడ్ కూడా ఉంటుంది, మీకు అది కూడా చెప్పాను లాస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఈ లైన్ని నేను కామెంట్ చేసేస్తాను. ఏం చేస్తాను, ఈ లైన్ని నేను కామెంట్ చేసేస్తాను. ఐ పుట్ ఎ కామెంట్ దిస్ లైన్. దెన్ ఇక్కడ సేమ్ లైన్ మళ్ళీ రాస్తాను, కాన్స్టెంట్ ఫ్రూట్స్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ వాడినా కానీ ఇట్ షుడ్ బి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అడిగేటప్పుడు ఇదేనా ఏదైనా ఆల్టర్నేటివ్ వే ఉందా అని చెప్పని మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్ అండ్ దిస్ ఆల్సో విల్ బి యూజ్ టు కన్వర్ట్ అరే టు స్ట్రింగ్. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉపయోగించి కూడా కన్వర్ట్ చేయొచ్చు, లేదా జాయిన్ విత్ కామాతో సపరేట్ చేసి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ద బోత్ షుడ్ బి సేమ్ రిజల్ట్ షుడ్ బి గివెన్. సో కాబట్టి మనం ఇక్కడ ఏమేమి మెథడ్స్ ఈ ప్రోగ్రామ్ లో మనం వాడచ్చు అంటే, ఒకటి టు స్ట్రింగ్ అనేది వాడి మనం యూజ్ చేయొచ్చు,
ఇంకొకటి జాయిన్ అనే కమాండ్ వాడి కూడా మనం జాయిన్ చేయొచ్చు. అరేని ఈ రెండు కూడా ఎందుకు ఉపయోగిస్తాం మనం? అరే టు స్ట్రింగ్, అరే టు స్ట్రింగ్, అరే నుంచి స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడం కోసం దీస్ టూ మెథడ్స్ షుడ్ బి యూజ్ అనమాట. సో తర్వాత వాట్ అబౌట్ ద పాప్, ఇంకా నెక్స్ట్ ఇంకో ఫైల్ తీసుకుందాం మనం. సో దట్ ఈస్ ద నెక్స్ట్ index2.js. ఓకే, సో నా దగ్గర ఒక అరే ఉంది, ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అరే ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ కాన్స్టెంట్ nums is equal to 1, 2, 3, 4, 5, 6, 7. That's elements is there. I want to remove the last element. ఇప్పుడు console.log of nums అంటే ఎగ్జాక్ట్లీ క్లియర్ చేసేద్దాం, రన్ చేసేస్తే ఇట్ షోయింగ్ ద ఎంటైర్ అరే. సో జనరల్గా ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ ఎలిమెంట్ తీసేయాలంటే మనం స్ట్రెస్లెస్గా ఎలిమెంట్ లాస్ట్ది డిలీట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే nums.pop అనే మెథడ్ని వాడతాం. ఈ nums.pop అనేది ఏం చేస్తుందంటే ద లాస్ట్ ఎలిమెంట్ షుడ్ బి రిమూవ్డ్. ఇట్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్. ఇట్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. ఆ అరేలో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసింది. సో లెట్స్ క్లియర్ చేద్దాం, ఒకసారి రన్ చేద్దాం. ఇట్ షుడ్ బి రిమూవ్ ద 7. దట్ ఈస్ ద pop కమాండ్. సో నెక్స్ట్, how you can print the elements using the for each. సో ఇదే కమాండ్ మనం ఇక్కడ పైన కామెంట్స్ రాస్తున్నాను. సో pop అనే మెథడ్ ఎందుకు, which purpose we can use the pop method? It removes, ఆల్రెడీ ఇక్కడ కామెంట్స్ రాశాను. I remove this comment and put into this location. That's fine, ఎందుకంటే కమాండ్ పైన ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు మటుకు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అన్ని చూడండి. చూస్తే మీకు బోల్డ్ సబ్జెక్ట్ వస్తుంది, ఈజీగా మీరు జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఫర్ ఈచ్ అనేది ఎందుకు వాడతాము? సో ఫర్ ఈచ్ అనేది ఒక మెథడ్ ఎందుకు ఉపయోగించిందంటే ఫర్ ఈచ్ యారే ఎలిమెంట్ షుడ్ బి ప్రింట్. సో కాకపోతే దీనికి ఫర్ ఈచ్ ఎందుకు వాడాలి? మామూలు ఫర్ లూప్ కూడా వాడచ్చు కదా అంటే ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఇట్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇంట్రెస్ట్ అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫర్ ఈచ్? ఫర్ ఈచ్ ఎందుకు వాడాలి? మ్యాప్ ఎందుకు వాడాలి? మ్యాప్ షుడ్ రిటర్న్ ద రిజల్ట్. అది ట్రూ ఫాల్స్ రిటర్న్ చేసింది. ఫిల్టర్ ఇట్ రిటర్న్స్ ద న్యూ అరే. బట్ వాట్ ఈస్ ద ఫర్ ఈచ్? బట్ ఫర్ ఈచ్ ఆల్సో సేమ్ థింగ్. బట్ కాకపోతే ఫర్ ఈచ్ కెనాట్ రిటర్న్ ఎనీథింగ్. ఇట్స్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్ జస్ట్ ఎగ్జిక్యూట్స్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. ఒక్కొక్క ఎలిమెంట్ ని కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తే, అసలు కాల్ బ్యాక్ అంటే ఏంది? ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడం అంటే అర్థమైంది, ఒక్కొక్క ఎలిమెంట్ లోపల నుంచి తీసుకుంటూ రావడం అనమాట. ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు వాట్ ఈస్ ద స్పెషల్ ఫర్ ఈచ్ అని అడిగితే ఎంట్రీస్, ఫర్ ఈచ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్ ప్రింట్స్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ అరే. ఓకే, ఇట్స్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఫర్ ఈచ్ వల్ల ఎప్పుడు కూడా ఎటువంటి రిజల్ట్స్ రిటర్న్ రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైన తీసుకున్న నమ్స్ అనేదాన్ని మనం ఫర్ ఈచ్ తో ప్రింట్ చేయాలి. వెరీ సింపుల్. నమ్స్ డాట్ ఫర్ ఈచ్, ఓపెన్ ద బ్రాకెట్, వాట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి రిటర్న్, దట్ ఆర్గ్యుమెంట్ నేమ్ విత్ యారో కీ. సార్ నాకు యారో కీ గురించి ఇంకా నేర్చుకోలేదు కదా, మరి జనరల్ ఫంక్షన్లు అయితే ఎలా రాస్తారు? ఐ విల్ రైట్ దట్ ఆల్సో, నో ఇష్యూ అబౌట్ దట్. So let us print that element, console.log of what element we need of to print, that we can choose. Then clear the screen and execute this. Now 1, 2, 3, 4, 5, 6 should be printed. So okay sir, ఇది మోడర్న్ జావా స్క్రిప్ట్ లో చెప్పారు మీరు. దీన్నే మనం ఆర్డినరీ ఫర్ ఈచ్ ఫంక్షన్ అయితే ఎలా రాస్తామో, ES5 వర్షన్ లో అయితే దీన్ని ఎలా రాస్తామో. ఓకే, ఐ విల్ షో దట్ ఆల్సో. ఓకే, we can take nums dot for each function ఏమైనప్పుడు లోపలికి వస్తే ఇక్కడ మనకి ఎలిమెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ ఏదైతే రిటర్న్ అయ్యిందో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ ఎలిమెంట్ ఫర్ ఈచ్ లోకి వస్తుంది కాబట్టి ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ దట్, దెన్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ తీసుకొని దాంట్లో మనం ఏం చేయొచ్చు, కన్సోల్ లాగ్ చేయొచ్చు. అయితే ఇలా రాయటం వల్ల మనకి పెద్దగా యూజ్ ఏముండదు. ఫర్ ఈచ్ అనేది మనం ఇలా రాయటం వల్ల బెనిఫిట్ ఏముండదు. సో ఫర్ ఈచ్ అనేది ఆర్డినరీ ఫంక్షన్లో అయితే ఆర్డినరీ ఫంక్షన్, సో లైక్ ఎలా దాన్ని ఏమంటాము, కోర్ జావా స్క్రిప్ట్ అంటాం. ఫర్ ఈచ్
in core JavaScript. అంటే core JavaScript అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ వెనీలా JavaScript అంటాం. సో వెనీలా JavaScript అని పిలుస్తుంటాం. సో దాంట్లో అయితే ఫర్ ఈచ్ ని ఎలా వాడతాము? ఫర్ ఈచ్ అనేది జనరల్గా అది కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి మనం కంపల్సరీ ఫర్ ఈచ్ అనే మెథడ్ వాడేటప్పుడు కంపల్సరీ ఏం చేయాల్సిందే, జనరల్గా యారో ఫంక్షన్ వాడాల్సిందే. ఎందుకంటే దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో కాబట్టి అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఎప్పుడూ కూడా నార్మల్ ఫంక్షన్స్ లాగా పనిచేయవు. అలా పనిచేయాలంటే మళ్ళీ మనం విడిగా కోడ్ రాసుకోవాల్సిందే కానీ ఫర్ లూపుల ద్వారా ఇలా రాయలేదు అనమాట. సో కాబట్టి ఫర్ ఈచ్ అంటే అర్థమైంది, ఫర్ ఈచ్ ఎలిమెంట్ త్రూ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇట్ షుడ్ బి ప్రింట్స్ ఆర్ ప్రింట్ చేసుకోండి, సమ్ చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ కెన్ లాజిక్ యూ కెన్ రైట్ ఆన్ టు ద విత్ ఇన్ ద దీస్ బిట్వీన్. మీరు మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ రాయండి, గుర్తుపెట్టుకోండి, వీ కెన్ రైట్ ఆన్ టు ద ముస్టాక్ బ్రాకెట్స్. సో ఇక్కడ నేను మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ కావాలంటే బ్రేస్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఇక్కడ ఒక బ్రేస్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, సో ఇక్కడ ఒక బ్రేస్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఈ మధ్యలో మీకు కావాల్సిన లాజిక్ ని మీరు రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, లైక్ వేర్ ఆఫ్ సమ్. ఇక్కడ నేను బయట ఏం చేస్తానంటే ఒక వేర్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎలిమెంట్ ని నేను రిటర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ ని ప్రింట్ చేస్తూ వస్తున్నాను. సో లెట్స్ క్లియర్ అండ్ రన్. సో వాట్ విల్ బి ప్రింట్? ద క్యుములేటివ్ వాల్యూ షుడ్ బి ప్రింటెడ్. ద క్యుములేటివ్ వాల్యూ షుడ్ బి ప్రింటెడ్. మోర్ దెన్ వన్ లైన్ ఎప్పుడైతే మనం రాస్తున్నామో అప్పుడే మనం ఇక్కడ ముస్టాక్ బ్రాకెట్స్ లో పెట్టాలి. ఒక్క స్టేట్మెంట్ రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా రాయొచ్చు. ఎప్పుడైతే మనం సింగిల్ గా రాయాలనుకుంటామో అప్పుడు నమ్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ వీ కెన్ రైట్ ద arrow function. Then we can write simply console log. No need of to return function, no need of to return statement, no need of to brace brackets. It should be simply we can call the return. So not a return element. The value name is the element. So ఇక్కడ ఎలిమెంట్ అనే పెట్టాలా, మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ పుట్. నాకు ఇక్కడ సమ్ నమ్ అని పెట్టుకుంటున్నాను, దెన్ వీ ప్రింట్ చేయాల్సింది కూడా మనం నమ్ అనే ప్రింట్ చేస్తాం. దట్ సింపుల్. సో లెట్స్ క్లియర్. అక్కడ ఏమి లేదు, ఈచ్ టైమ్ రిటర్న్ చేసినప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్ దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. అంతేగాని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలిమెంట్ అని ఆర్గ్ అని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అదేంటి, అల్టిమేట్లీ రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తే అది ఈ నమ్స్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ని ఫర్ ఈచ్ అంటే ఒక ఐటరేటర్ లాగా ఒక్కొక్క ఎలిమెంట్ ని ఫెచ్ చేసి దీంట్లో స్టోర్ చేస్తుంది. దట్ ఎలిమెంట్ వీ కెన్ ప్రింట్ అనమాట. దట్ ఈస్ ద ఫర్ ఈచ్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఫర్ ఈచ్ తర్వాత మనం పుష్ అనే కమాండ్ కూడా ఇక్కడే చేసేద్దాము. ఆ పైన అరేకి మనం పుష్ చేయాలి. పుష్ చేయటం అనే కమాండ్ ఎందుకు వాడతాము, పుష్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతాము? టు పుష్ ద ఎలిమెంట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ది అరే. అరే యొక్క చివర్లో ఆల్రెడీ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అరేలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే nums డాట్ పుష్ ఆఫ్ 8 అని ఇచ్చేసాను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చేస్తే, కన్సోల్ డాట్ ఆఫ్ లాగ్స్ ఆఫ్ నమ్స్ అని ప్రింట్ చేస్తే ఆ 8 అనే ఎలిమెంట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇట్ షుడ్ బి ప్రింట్ 8 an array. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పుష్. ఈ పుష్ చేసిన తర్వాత షిఫ్ట్ చేయొచ్చు, అన్షిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అరేలో నాకు 1 నుంచి స్టార్ట్ అయింది కాదు సార్, నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ హౌ ఐ కెన్ యాడ్ ద ఎలిమెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది పొజిషన్? దాన్నే మనం అన్షిఫ్ట్ అనే కమాండ్ వాడతాం. ఏం వాడతాం? అన్షిఫ్ట్ అనే కమాండ్ ఎందుకు వాడతామంటే టు యాడ్ ద ఎలిమెంట్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది అరే యొక్క ఫస్ట్ లో మీకు ఎలిమెంట్ యాడ్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద నమ్స్ డాట్ అన్షిఫ్ట్ అండ్ ఓపెన్ ద బ్రాకెట్ 0. Then we can console log the nums. Then it starts with 0 because of the 0 should be added at the beginning of the array. The 0 should be added the beginning of the array. That's fine. That is the unshift. So what about the shift? Unshift అంటే మరి తీసేసాం, యాడ్ చేసాం ఫస్ట్ లోకి వెళ్ళి. నాకు ఫస్ట్ లో 0 వద్దనుకుంటున్నాను. How you can remove to that? That purpose we are given the command is the shift. It removes the
first element of the array, first element of the array. Okay, so now we can write nums dot shift, not to mention the index, not to mention the value, just we call the nums dot shift. Then we can write the console dot log of nums. Then what will be showing? It shows 1 2 3 4 5 6 8 because of మనం ఏదైతే యాడ్ చేసామో దాన్ని మళ్ళీ మనం రిమూవ్ చేసేసాం. సో ఓకే, సో టుడే మనం ఏమేం కమాండ్స్ నేర్చుకున్నాం? ఒకటి అన్షిఫ్ట్ నేర్చుకున్నాం, షిఫ్ట్ నేర్చుకున్నాం, పుష్ నేర్చుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ దట్ ఫర్ ఈచ్ నేర్చుకున్నాం, అండ్ దెన్ పాప్ నేర్చుకున్నాం, ఆ తర్వాత టూ స్ట్రింగ్ నేర్చుకున్నాం, అండ్ జాయిన్ నేర్చుకున్నాం. సో ఒక 8 ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ప్రీవియస్ ఒక 6 ఫంక్షన్స్ నేర్చుకున్నాం. టోటల్లీ 14 ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇంకా 20 ఫంక్షన్స్ ఉంటాయి. ఐ విల్ కవర్డ్ దట్ ఆల్సో. ఇంకొక 2-3 క్లాసెస్లో వాటి మొత్తాన్ని కవర్ చేస్తాను. సో మీరు చేయాల్సింది నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి, లేదా ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఐ మస్ట్ రిప్లై టు దట్. ఏదైనా స్పెషల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా చేయండి, నేను ఒక వీడియో దానికి చేసి రిలీజ్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ థింగ్స్. ఓకే, బాయ్.